జై భీమ్. అక్క మాయావతి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ భారత్ పాకిస్తాన్ మధ్యలో జరిగినటువంటి యుద్ధం ఎందుకు ముగించారనేది ఒక పెద్ద ప్రశ్న దేశవ్యాప్తంగా. పహల్గామ్లో జరిగినటువంటి దాడులలో నూతన దంపతులు, భారతదేశ పౌరులు దుర్మరణం చెందడం జరిగింది. దీనికి కీలక బాధ్యత అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ యొక్క బాధ్యత. ఈ బాధ్యతను పక్కకు పెట్టి, ఆ మృతి చెందినటువంటి వ్యక్తులను పక్కకు పెట్టి, ఆ చంపినటువంటి ఉగ్రవాదులు ఎవరైతే నలుగురు ఉన్నారో వాళ్ళని పక్కకు పెట్టి దేశాన్ని మొత్తం ముందుకు నెట్టి పాకిస్తాన్పై యుద్ధానికి పంపడం జరిగింది. ఎవరికి లాభం? మళ్ళీ భారతీయ జనతా పార్టీకే లాభం. భారతీయ జనతా పార్టీ అధికారాన్ని కోల్పోకుండా ప్రజలను మభ్యపెట్టిస్తూ సింధూర్ అనేటటువంటి తిలకాన్ని ఆడపడుచులు పెట్టుకున్నటువంటి బొట్టును సెంటిమెంట్గా తీసుకొని ప్రతి నైతిక పౌరుడు, ప్రతి నైతికంగా వహించేటటువంటి మహిళ ప్రతి ఒక్కరికి ఒక రకమైనటువంటి ఇంజెక్ట్ చేసిరనేది నేను ముక్తకంఠంతో చెప్పదలుచుకున్నాను. దీన్ని ఖచ్చితంగా దేశ పౌరులు ఎందుకనంటే చంపిన నలుగురిని పక్క పెట్టి దేశం మొత్తం తీసుకుపోయి సైనిక బలగాన్ని మొత్తం తీసుకుపోయి మళ్ళీ సైనిక బలగాన్ని కూడా చంపడం జరిగింది. ఇక్కడ నష్టపోయింది ఎవరు? దేశ పౌరులు నష్టపోయింది, సైనిక బలగం నష్టపోయింది, దేశ సంపద నష్టపోయింది, ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నమవుతుంది. కాబట్టి దీని బాధ్యత వహించాల్సింది ఎవరు? భారతీయ జనతా పార్టీ. ఈ భారతీయ జనతా పార్టీ యొక్క భవిష్యత్తు కోసం, వాళ్ళ రాజకీయ ఎత్తుగడల కోసం వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయ చదరంగం. కాబట్టి వాళ్ళు వేసేటటువంటి రాజకీయ చదరంగంలో నష్టపోయింది దేశ పౌరులు. కాబట్టి వాళ్ళు ఈరోజు ట్రంప్ చెప్తే యుద్ధాన్ని ఆపారు. మరి ట్రంప్ చెప్తే యుద్ధం ఎందుకు ఆపాలి? మనకు బాస, ఆయన హెడ్, ఆయన మన దేశ నైతిక పౌరుడా అనేది కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ నుంచి నేను ప్రశ్నిస్తున్నా కాబట్టి తెలంగాణ రాష్ట్ర సహాయక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అదేవిధంగా నీకు హెడ్గా ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అమిత్ షా గారు సమాధానం చెప్పాలి. మీ గురువు ఎవరైతే ఉన్నారో మోదీ గారు సమాధానం చెప్పాలి. దేశ నైతిక పౌరునిగా అడుగుతున్నాను. కాబట్టి యుద్ధంలో చనిపోయినటువంటి వ్యక్తులు సామాన్య పౌరులే. ఈ రాష్ట్రంలో చనిపోయినటువంటి వ్యక్తులు సామాన్య కుటుంబ పౌరులే తెలుగు రాష్ట్రాలలో. కాబట్టి నలుగురిని చంపడం కోసం దేశాన్ని ముందుకు నెట్టడం మీకు తెలివైనటువంటి ప్రశ్ననా? ఎవరి కోసం చేస్తున్నారు ఇది? దేనికోసం చేస్తున్నారు? మీ యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం, మీరు సృష్టించినటువంటి ఎలక్ట్రానిక్ ఈవీఎం భవిష్యత్తు కోసం. మీరు ఎక్కడి నుంచి అయితే ఈవీఎంను సృష్టించారో, ఎవరైతే మీకు అండగా నిలిచినటువంటి ట్రంప్ ఎవరైతే ఉన్నారో మీ ఈవీఎం ట్యాంపరింగ్కు, అతను చెప్తే ఈరోజు యుద్ధాన్ని ఆపిరనేది ఇది వాస్తవమైన మాట. కాబట్టి దేశ ప్రజలు దీన్ని గమనించాలి. ఈ దేశ ప్రజలు రాజకీయాల కోసం మన సామాన్యులను చంపుతున్నారు అనేది, భారతీయ పార్టీ చంపుతుందనేది మీరు గమనించాలి. ఖచ్చితంగా మీరు అవగాహన పొందాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఒక దేశ నైతిక సామాన్య పౌరునిగా మీకు చెప్పదలుచుకున్నాను. ఇదంతా వాళ్ళ రాజకీయ పార్టీ భవిష్యత్తు కోసమే అని మరోసారి నేను ముక్తకంఠంతో తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఖచ్చితంగా మీకు అర్థవంతమైనటువంటి భాషలో మాట్లాడినని చెప్పేసి నేను అనుకుంటూనే సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ.